ఇదొకటి రెగ్యులర్గా అప్లై చేసినట్లయితే మీ ఫేస్ పై ఉండే ట్యాన్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, పింపుల్స్ తాలూకా మచ్చలు ఇవన్నీ తగ్గి స్కిన్ అనేది వైటనింగ్గా అవుతుంది. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫేస్ పై ఉండే ట్యాన్ని, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, పింపుల్ తాలూకా మచ్చలు ఇవన్నీ తగ్గాలన్నా, స్కిన్ వైటనింగ్ కావాలన్నా రోజు ఈ ఒక్క జ్యూస్ని మీ ఫేస్కి అప్లై చేస్తే చాలు. దీనికోసం మనం ఒక పండిన టమాటోని తీసుకోవాలి. టమాటోలో జ్యూస్ బాగా ఉండే టమాటోని సెలెక్ట్ చేసుకోండి. టమాటోని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. స్లైస్గా కట్ చేసుకున్న తర్వాత టొమాటోను ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఇలా స్క్వీజ్ చేస్తూ ఇలా ఫేస్ పై అంతా స్క్వీజ్ చేస్తూ ఫేస్ పై అంతా అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఫేస్ పై రెగ్యులర్గా మనం ఈ టొమాటో జ్యూస్ను అప్లై చేస్తున్నట్లయితే మనం బయట పొల్యూషన్ వల్ల మన స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది కదా. ఇలా ట్యాన్ అయిపోయిన స్కిన్ అనేది ఇలా రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఈ టొమాటో జ్యూస్ అనేది ట్యాన్ని తగ్గిస్తుంది. టొమాటోలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ టొమాటో ఫేస్ ప్యాక్ని మనం రెగ్యులర్గా మన ఫేస్కి అప్లై చేసినట్లయితే మన ఫేస్ పై ఉండే జిడ్డు అంతా పోతుంది. ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ టొమాటో ఫేస్ ప్యాక్ని రెగ్యులర్గా మనం యూజ్ చేసినట్లయితే మన స్కిన్ పై ఉండే ఆయిల్ కూడా కంట్రోల్ అవుతుంది. అలానే ఫేస్ అంతా జిడ్డుగా ఉన్న ఈ టమాటో ఫేస్ ప్యాక్ని యూజ్ చేసినట్లయితే ఇది జిడ్డును కూడా తొలగిస్తుంది. అలానే పింపుల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ టమాటో ఫేస్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల పింపుల్స్ అనేది కంట్రోల్ అవుతాయి అండ్ వాటి తాలూకా మచ్చలు కూడా తగ్గుతాయి. ఫేస్కి అప్లై చేసేటప్పుడు నెక్ని అవాయిడ్ చేయకండి. నెక్ పై కూడా ఈ టొమాటో జ్యూస్ని అప్లై చేయండి. టొమాటో జ్యూస్ని ఇలా ఫేస్ పై అప్లై చేసుకున్న ఒక 10 to 15 మినిట్స్లోనే ఈ ఫేస్ ప్యాక్ అనేది కంప్లీట్గా ఆరిపోతుంది. అప్పుడు వాటర్తో మీ ఫేస్ని వాష్ చేసుకోండి. మనం బయట ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది కదా. ఇలా ట్యాన్ అయిపోయిన స్కిన్కి మనం టొమాటో ఫేస్ ప్యాక్ని రెగ్యులర్గా మనం అప్లై చేయడం వల్ల స్కిన్ ట్యాన్ అనేది కూడా తగ్గిపోతుంది. అలానే మీ స్కిన్ కూడా వైటనింగ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.